నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్ గా మోనాలిసా అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే ఇంట్లో ఒప్పుకోకపోయినా బయటకి వెళ్ళి పెళ్లి చేసుకుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మోనాలిసా అండ్ హర్ హస్బెండ్. ఎందుకు అంటే కంగ్రాట్స్ చెప్పాను, కెరియర్ మీద ఫోకస్ చేయకుండా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందో మరి అది మీ ఊహకు వదిలేస్తున్నా. మంచి మంచిగా ఇప్పుడే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఆయన నాకు నచ్చలేడు, అలా హస్బెండ్ బాలే, నాకైతే నచ్చలే. ఆమెకి మరి ఆన్లైన్ లో ఏం నచ్చి చేసుకుందో మనకు తెలీదు. ఫేస్బుక్ లో పరిచయం అంట, అదే లవ్ కి ఇక మనం ఏం దానికి చెప్పలేం. సో ఇట్స్ ఓకే, బట్ పెళ్లి చేసుకుర్రు, డైవర్స్ తీసుకోకుండా హ్యాపీగా ఉండండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. మోనాలిసా గారు మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తో ఎదగాలి. కొంచెం లవ్ యూ బచ్చే అనే వర్డ్ కాకుండా ఇంకేదైనా మాట్లాడితే బాగుంటది. కేరళ చాలా మంది ఏంటంటే ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని కేరళ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక కేరళ స్టోరీ 3 అవ్వబోతుంది త్వరలోనే, చూడండి అని చెప్పేసి కూడా రోల్స్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి కచ్చుబాట్లు వస్తున్నాయేమో కేరళకు పోతే, మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో పోతురేమో అనిపిస్తుంది. లైక్ ఆడికి వెళ్తే వాళ్ళు డివోర్స్ కాకుండా హ్యాపీ లాంగ్ టైం రన్ అవుతుందేమో లైఫ్ అని. ఇక్కడ ఒక టాపిక్ నడుస్తా ఉంది, ఏంటంటే లవ్ జిహాద్ అని చెప్పేసి హిందువుల అమ్మాయిలని కానీ లేకపోతే అదర్ రిలీజియస్ అమ్మాయిలని కానీ ట్రాప్ చేసి ముస్లిమ్స్ వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ రిలీజన్ లోకి అంటే వాళ్ళ మతంలోకి దిగమని చెప్పి ఫోర్స్ చేయడం, వాళ్ళని కొట్టడం అండ్ వాళ్ళని వేరే కంట్రీస్ కూడా పంపించడం అలాంటివి చేస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ మోనాలిసా స్టోరీ ఏమన్నా యూటర్న్ తిరగబోతుంటారా? చెప్పలేమండి, లైఫ్ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో. అన్ఎక్స్పెక్టెడ్ డెస్టినీ, సి డిపెండ్స్ ఆన్ డెస్టినీ. డెస్టినీకి వదిలేయాలండి. లైఫ్ ఎప్పుడు ఎలా మిరాకిల్ జరగబోతుందో, లైక్ ఫ్లాష్ మ్యాన్ ఐడియా ఉంది కదా, అలా జరుగుతున్నాయి లైఫ్ లో అన్ని. లైక్ సెకండ్స్ లో జరిగిపోతున్నాయి, తర్వాత ఏం అర్థం కావట్లే, అయ్యో అది జరిగిపోయిందా అనే ఒక థాట్ ప్రాసెస్ కి వెళ్ళిపోతున్నాం. సో నేను చెప్తుంది ఏంటంటే, తను లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. అండ్ మీరు డివోర్స్ అని అది అని ఏం చిల్లర వ్యాపారాలు పెట్టుకోకూరి. అండ్ మోనాలిసా గారు మీరు మూవీస్ లో హీరోయిన్ గా కంటిన్యూ చేయండి, కెరియర్ బాగుంటది. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, కుంభమేళలో పూసలు అమ్ముకునేది అలాంటిది ఆవిడకి అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, బాలీవుడ్ లో అడిగెట్టింది, ప్రమోషన్స్ చేస్తుంది అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వచ్చింది కదా. సో ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చాక అమ్మాయి హౌ కెన్ షీ డూ లైక్ దిస్? ఇట్స్ వెరీ బ్యాడ్. అవునవును, ఎందుకంటే కూడా దెబ్బైతుంది. అండ్ అమ్మాయి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది, నా ప్రేమ కోసం నేను సినిమా కూడా వదులుకుంటా అని చెప్పేసి. వావ్, చిప్పలు నమ్ముకొని బతుకు, లేకపోతే అదే కుంభమేళకు పోయి పూసలు అమ్ముకొని బతుకు. మోనాలిసా అవే బాచే, నీ గొంతుకి ఇచ్చుడే మా గొప్ప ఆపర్చునిటీస్. ఇంకా నువ్వు వదులుకుంటా అంటే వచ్చి, నువ్వు అవసరం కూడా లేదు అసలు ఇండస్ట్రీకి, తెలుసా. స్టిల్ నీకు ఛాన్స్ ఇచ్చిర్రు నీ కళ్ళని చూసి, అది కన్సిడర్ చేయాలా. లైఫ్ లో ఇడ్ కాకపోతే ఇంకొకటి 10 మంది దొరుకుతారు, కానీ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కెరియర్ మీద ఫోకస్ చేయాలి. అండ్ నువ్వు మూవీ తీయకపోయినా పెద్ద ఫరక్ పడదు, బట్ నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చెయ్యకు. అండ్ మోర్ ఓవర్ నీ మీద ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి.